హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన తర్వాత దాని విడ్త్ని ఎట్లా తగ్గించి మనం బ్లౌజ్ అనేది కుట్టుకోవాలి అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి. యాక్చువల్లీ ఈ వీడియో తీసేసి దాదాపు ఒక 1 మంత్ అయిపోయిందనమాట. కాకపోతే ఈ 1 మంత్లో కొన్ని జరగడం వల్ల నేను ఆ వీడియో అనేది పోస్ట్ అనేది చేయలేకపోయాను. ఎందుకు ఏంటి అనేది మీకు ఒక 1 వీక్ లోపు అయితే తెలిసిపోతుంది. సో అప్పటి వరకు సస్పెన్స్ అనమాట. అయితే నేను ఇది స్టిచ్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. వీడియో అనేది షూట్ చేశాను. ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఒక వీడియో చేసి పెట్టానన్నమాట. అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వేసిన తర్వాత దాని విడ్త్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే రౌండ్ నెక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని తగ్గించి మనకు నచ్చినట్టుగా మనం ఎట్లాగ బ్లౌజ్ కుట్టుకోవాలి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే 2,51,000 వ్యూస్ అనేది ఉందన్నమాట. సో దాంతోనే నాకు మానిటైజేషన్ అయిపోయింది. అట్లాగే వాచ్ అవర్స్ కూడా దాంతోనే వస్తున్నాయి. సో ఈ వీడియో ఇంకా కొంచెం క్లియర్గా చేస్తే మీ అందరికీ కూడా యూజ్ అయిపోతుందని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. దాని కింద కామెంట్లు కూడా వచ్చాయన్నమాట. బ్యాక్ నెక్ ఎట్లా స్టిచ్ చేశారు, అట్లాగే ఫ్రంట్ నెక్ ఎట్లా స్టిచ్ చేస్తున్నారు, క్లియర్గా వీడియో పెట్టండి అని చెప్పేసి కింద కామెంట్లు అయితే వస్తున్నాయి. కాబట్టి నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇంకా కొంచెం డీటెయిల్గా వీడియో పెట్టాలని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వర్క్ అనేది చేశానండి. అయితే ఈ వర్క్ చేసిన దీని విడ్త్ ఏంటంటే 6 ఇంచులు ఉంది. మనం దాదాపుగా 2 అట్లా పెట్టుకుంటాము. కాకపోతే ఇది ఏంటంటే 3 ఉందన్నమాట. అంటే పైన 3 కింద 3 మొత్తం 6 ఇంచుల విడ్త్ అనేది ఉంది. ఇప్పుడు ఈ రౌండ్స్ అనేది కరెక్ట్గా ఉండేలాగా ఇట్లాగా మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. అప్పుడు మీకు సమానంగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ కాపర్ కలర్తో రౌండ్ అనేది వేసాను కదా, ఈ రౌండ్ అట్లాగే దాని కింద ఉన్న లైన్ కూడా ఈ రెండు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని సెంటర్లో కరెక్ట్గా ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. మీరు వీడియోని క్లియర్గా చూడండి. నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా వీడియోలో చూపించినట్టుగా మీరు కుడితే కనుక మీకు తప్పకుండా అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, నేను కట్ చేసుకున్న లైనింగ్ ఏంటంటే తక్కువ ఉందన్నమాట. నేను వర్క్ చేసిన క్లాత్ ఏంటంటే ఎక్కువ ఉంది. అంటే ఉషా 550లో మనకు ఇట్లా నెక్స్ అనేది పెద్దగా వస్తాయి అన్నమాట. ఉషాలో అని కాదండి, వేరే ఏ మిషన్లో అయినా కూడా కొంచెం పెద్దగానే వస్తాయి. మనకు లైనింగ్కి తగ్గట్టుగా ఏ వర్క్ అనేది ఉండదు. మనం దాన్ని సెట్ చేసుకొని మన బాడీకి తగ్గట్టుగా మనము ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇట్లాగా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ అనేది దీని మీద పెట్టేసుకోండి. ఇట్లాగా మీరు నెక్ దగ్గర ఇట్లాగా పెట్టేసుకోండి. మనకు క్లాత్ చూడండి ఇటు సైడ్ ఎంత ఎక్కువగా వచ్చిందో. ఇదంతా కూడా ఇక్కడ కరెక్ట్గా ఇట్లాగా చూసుకున్న తర్వాత మీకు ఎక్కడ వరకు అయితే ఎక్స్ట్రా కనిపిస్తుందో ఆ క్లాత్ అనేది మీరు ఫోల్డ్ చేసుకొని కుట్టాలన్నమాట. అప్పుడే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఎట్లాగైతే కుడతాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన ఇట్లాగా నెక్ దగ్గర పెట్టేసుకొని మనకి ఇప్పుడు ఎంత అయితే ఎక్స్ట్రాగా వచ్చిందో అక్కడ ఒక ఇట్లాగా మార్క్ అనేది పెట్టేసుకోండి. చూసారు కదండి, నెక్ దగ్గర క్లాత్ అనేది పెట్టేశాను. ఇది వచ్చేసి మనకు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనమాట. ఇక్కడ కూడా మీరు టక్స్లు అనేది పెట్టేసుకోండి. మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లాగా చిన్నగా టక్స్లు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్లో పెట్టేసుకొని కరెక్ట్గా సమానంగా డబుల్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఇట్లా చూసుకోవాలి. పైన కింద రౌండ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది సెంటర్లో పెట్టేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న టక్స్లు ఉన్నాయి కదండి, అక్కడి నుంచి క్రాస్గా కుట్టు అనేది వేసుకోవాలి. కొంతమంది ఏంటంటే కింద బ్రాడ్గా తొడుగుతారు, పైన కరెక్ట్గా భుజాలు జారకుండా వేసుకుంటారు. అట్లాంటప్పుడు పైన నుంచి కిందికి వచ్చే కొద్దీ ఇట్లాగా షార్ప్గా సన్నగా రావాలి. కొంతమంది ఏంటంటే కింద కూడా నార్మల్ రౌండే ఇష్టపడతారు, ఎక్కువ బ్రాడ్ అనేది తొడగరు. అట్లాంటప్పుడు పైన మనకి ఎంత అయితే టక్స్ పెట్టుకున్నాం కదా విడ్త్, కింద కూడా అట్లాగే కుట్టు అనేది వేసుకొని చూసుకోవాలండి. ఇప్పుడు చూసారా, మనం కుట్టు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు సెంటర్లో టక్స్లు అనేది పెట్టేసుకున్నాం కదా, ఈ టక్స్ల పైన ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కింద మనకు నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మన మధ్యలో పెట్టుకున్న టక్స్ ఉంది కదండి, మెయిన్ క్లాత్ టక్స్ అట్లాగే లైనింగ్ క్లాత్ టక్స్, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టేసుకొని ఇట్లాగా స్ట్రెయిట్గా ఒక పెద్ద కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇట్లా మధ్యలో మనం కుట్టు అనేది వేసుకొని ఉండడం వల్ల మనకు క్లాత్ అనేది జరగకుండా నీట్గా ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు.
ఇలా కింది వరకు కుట్టేసుకున్న తర్వాత దారం అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇట్లాగా రివర్స్లో మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్ పక్కనే కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. పక్కనే కుట్టు వేసుకోవడం వల్ల మనకు వాళ్ళు ఎంతవరకు అయితే వర్క్ చేశారో ఆ వర్క్ మాత్రమే కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే క్లాత్ కనిపించేలాగా పక్కన కుట్టు అనేది వేస్తారండి. అట్లా కుట్టడం వల్ల ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదు. మనకు ఎక్కడ వరకు అయితే వర్క్ ఉందో ఆ వర్క్ చుట్టూ ఇట్లాగా మెల్లిమెల్లిగా పాదాన్ని సూదిని లేపుకుంటూ రౌండ్గా కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనము కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు భుజాలు అనేది జారిపోవండి, కరెక్ట్గా ఉంటాయన్నమాట. భుజాలు జారకుండా నీట్గా ఉంటుంది. కొంతమందికి ఇట్లాంటి వర్క్స్ అనేది కుట్టడము రావట్లేదండి. అంటే నార్మల్గా బ్లౌజెస్ ఎట్లా అయితే కుడుతున్నారో ఇవి కూడా అట్లాగే కుడుతున్నారు. అట్లా కుట్టడం వల్ల ఈ బ్లౌజెస్ అయితే సెట్ కావు. చూసారు కదండి, మనం పెట్టుకున్న టక్స్లు రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇట్లా కుట్టుకుంటే ఇంకెట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ధైర్యంగా మీరు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. మనం వేసిన కుట్టు పక్కనే ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఉండేలాగా కట్ చేసుకోండి. దారం అనేది అస్సలు కట్ అవ్వద్దు. పక్కనే మీరు కట్ చేశారంటే కొంతమందికి బ్లౌజెస్ టైట్గా ఉంటే కనుక క్లాత్ అనేది పిగిలిపోతుంది, కుట్టు అనేది తెగిపోయి. ఇప్పుడు మధ్యలో పీస్ ఉంది కదండి, ఆ పీస్ అనేది మనకు ఉక్స్ పట్టి కాజా పట్టికి సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా మనకు వేరే పీస్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఈ రౌండ్ నెక్ కుట్టుకున్న తర్వాత మధ్యలో టక్స్లు అనేది పెట్టేసుకోండి. రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మీద డిజైన్ రౌండ్ నెక్ ఎట్లా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టు అనేది వేసుకోండి. మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలామంది వీడియోకి కింద కామెంట్స్ అయితే పెడుతున్నారండి. ఒక వీడియో నేను ర్యాండమ్గా షూట్ చేశాను, పెట్టాలి ఇంకా మెల్లమెల్లగా ట్రై చేయాలి అని చెప్పేసి నార్మల్గా ఇట్లాగా వర్క్ చేసిన దాన్ని విడ్త్ ఎట్లా తగ్గించి కుట్టాలి అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టానండి. దానికి చాలా వ్యూస్ వచ్చాయన్నమాట. 2,51,000 వ్యూస్ అనేది ఉంది. దాని కింద కామెంట్లు అనేది పెడుతున్నారు, బ్యాగ్ ఎట్లా కుట్టాలండి మొత్తం చూపించండి, అట్లాగే ఫ్రంట్ కూడా ఇట్లా కుడుతున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు బ్యాక్ అయితే కంప్లీట్ అనేది చేసేసానండి. మీరు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టండి. ఎంత వర్క్ అయినా కూడా చాలా ఈజీగా కుట్టిస్తారనమాట. ఇప్పుడు దీనిపైన పెద్ద కుట్టు అనేది అడ్జస్ట్ చేసుకొని చుట్టూ నీట్గా కుట్టు అనేది వేసుకోండి. పైనుంచి ఇట్లా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు క్లాత్ అనేది ముడతలు పడకుండా నీట్గా కుట్టుకుంటూ రావచ్చు. అదే మీరు నార్మల్గా కింద నుంచి అట్లా కుట్టేసుకుంటే ఏమైందంటే పైన ఉన్న క్లాత్ అంతా కూడా ముడతలు పడిపోతుంది. సో నేనైతే ఈ విధంగా కుడతానండి. క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా చేతితో ఇట్లా జరుపుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్లు వేసుకోవాలండి. టక్స్లు వేసుకునేటప్పుడు కూడా రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకు భుజాలు అనేది జారిపోవు. ఇట్లాగా సమానంగా క్లాత్ అనేది మడిచి పెట్టేసుకొని సెంటర్లో ఇట్లాగ టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మీకు టక్స్లు అనేది సమానంగా వస్తాయండి. కింద నుంచి ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది పట్టుకొని పైనకి వచ్చే కొద్దీ షార్ప్గా రావాలన్నమాట. అంటే 3.5-4 ఇంచుల లెంత్ అనేది ఉండాలి. ఇంకొక వైపు కూడా మనము టక్స్ అనేది పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా టక్స్లు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి మీరు నడుం పట్టి అయినా వేసుకోవచ్చు, లేకపోతే పైపింగ్ క్లాత్ తీసుకొని షైనింగ్ క్లాత్ తీసుకొని పైపింగ్ అయినా చేసుకోవచ్చు అండి. అది కస్టమర్ ఇచ్చే మనీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో నేనేంటంటే ఎట్లాంటి క్లాత్తో అయితే వర్క్ చేశానో, అంటే కాపర్ ఉందా, సిల్వర్ ఉందా, గోల్డ్ ఉందా, ఈ 3 కలర్స్లో ఏది ఎక్కువగా ఉందో అనేది చూసుకొని ఆ క్లాత్ షైనింగ్ క్లాత్ అనేది తీసుకొచ్చి పెట్టుకుంటా అనమాట. సో ఇప్పుడు స్ట్రేట్గా పీస్ అనేది కట్ చేసుకోవాలండి. నడుం పట్టీకే కాబట్టి మనము రౌండ్ నెక్లు వేసుకునేటప్పుడు ఏంటంటే ఈ క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను స్ట్రేట్ పీస్ అనేది తీసుకొని ఒకవైపు ఇట్లాగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకుంటున్నాను. మనకు ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా కూడా అవసరం లేదు. సో దీంట్లో కాపర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కాపర్ అనేది యాడ్ చేస్తున్నాను. దీని మీద ఈ క్లాత్ అనేది పెట్టేసుకొని ఇట్లాగా సమానంగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇది కూడా అవసరం అని అనుకోవచ్చు, కాకపోతే రిక్వెస్ట్ అనమాట. బ్యాక్ నెక్ కంప్లీట్గా చూపించండి అన్నారా అని చెప్పేసి నేను ఇక్కడ ఈ పైపింగ్ అనేది కూడా చూపిస్తున్నాను.
కొంతమందికి తెలిసిన వారైతే స్కిప్ చేసేసేయండి, తెలియని వాళ్ళకైతే కొంచెం యూజ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. దీని మధ్యలో నేను పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని ఇట్లాగా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మీద కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు సమానంగా వస్తుందన్నమాట. ఎక్కడ కూడా ఎక్స్ట్రాగా ఒకవైపు ఎక్కువనా ఒకవైపు తక్కువనా అట్లా కాకుండా ఒకే లెంత్తో ఈ పైపింగ్ అనేది వస్తుంది. అంతే అండి, బ్యాక్ నెక్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకొక నలుగురికి షేర్ అయిపోతుంది. తెలియని వారు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా తెలుసుకొని ఇట్లాంటి బ్లౌజెస్ అనేది కుట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో నేను చెప్పిన విధానం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను, అర్థమయ్యేలాగా చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక వీడియోని 1-2 సార్లు చూడండి, చూస్తే ఇంకా క్లియర్గా మీకు తెలిసిపోతుంది. దీని పక్కనే ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. ఇట్లా వేసుకోవడం వల్ల మీకు క్లాత్ అనేది ఇట్లా పక్కకి రాకుండా ఉంటుందన్నమాట. సో అంతే అండి, బ్యాక్ అయితే కుట్టడం కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా మనకు ఎక్స్ట్రాగా నెక్ దగ్గర క్లాత్ అనేది కనిపించకుండా కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది రావాలండి, అప్పుడే లుక్ అనేది బాగుంటుంది. సో చూసారు కదండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను.